కాలంలో గుండెపోటులతో చనిపోతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. మాట్లాడుకుంటూ, నడుచుకుంటూ, జిమ్ లేదా ఇంకేదైనా పని చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్నారు. ఇలా సడన్ స్ట్రోక్స్కు మారిన లైఫ్ స్టైల్ కారణమని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దీంతో చాలా మంది ప్రజలు లైఫ్ స్టైల్ను మార్చుకోవాలని చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సడన్ హార్ట్ అటాక్లతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఏజ్తో సంబంధం లేకుండా పిల్లలు, యువతలోనూ ఇలాంటి కేసులు కనిపిస్తున్నాయి. మరి హార్ట్ అటాక్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై ప్రజల్లో ఆలోచన మొదలైంది. గుండె పదిలంగా ఉండి ఎక్కువ కాలం బతకాలంటే ఎలాంటి లైఫ్లో అనుసరించాలంటే అందుకు బ్లూ జోన్ లైఫ్ స్టైల్ సరైన సమాధానం అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. సహజ సిద్ధమైన ఆహారం తీసుకుంటూ ప్రకృతికి దగ్గరగా జీవనం సాగించే ఈ లైఫ్ స్టైల్ను పాటిస్తే గుండె దీర్ఘకాలం మంచిగా పనిచేసి సడన్ స్ట్రోక్ రాకుండా ఉంటుందని చెప్తున్నారు. అంతేకాదు హ్యాపీగా నిండు 100 ఏళ్ల వరకు బతకొచ్చని అంటున్నారు. ప్రకృతికి దగ్గరగా ఉంటూ సీజన్లో వచ్చే పండ్ల కూరలే ఆహారంగా తీసుకుంటూ సాగించే జీవన విధానమే బ్లూ జోన్ లైఫ్ స్టైల్. ప్రపంచంలోని 5 ప్రాంతాల్లోని ప్రజలు నిత్యం పాటిస్తున్న విధానమే ఇది. జపాన్లోని ఒకినావా, ఇటలీలోని స్టార్నియా, కోస్టారికాలోని నికోయా, గ్రీన్లోని ఇకారియా, కాలిఫోర్నియాలోని లోమాలిండా సిటీల్లో ప్రజలు ఈ లైఫ్ స్టైల్ వల్లే అత్యంత ఆరోగ్యవంతంగా ఉంటారు. గుండె జబ్బులే కాదు, ఇతర జబ్బులు వాళ్ళ దరి చేరడం చాలా అరుదుగా జరుగుతుందని అంటున్నారు. ఆయా సిటీల్లోని ప్రజలు ఎక్కువ మంది 100 ఏళ్ల పాటు బతుకుతున్నారు. ప్రపంచంలోని పలువురు హెల్త్ ఎక్స్పర్ట్స్ ఇప్పటికే స్టడీ చేసి ఈ మాట అంటున్నారు. బ్లూ జోన్ ప్రజలు మాంసం జోలికే వెళ్లరంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. మటన్, ప్రాసెస్డ్ మీట్ వంటివి ముట్టుకోరు అంటున్నారు. ఒకవేళ తినాల్సి వచ్చినా నెలలో 1-2 సార్లు మాత్రమే తింటారని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా చక్కెర ఎక్కువ ఉండే కూల్ డ్రింక్స్, స్వీట్ల వంటివి చాలా పరిమితంగా తీసుకుంటారు. ఇక ఫాస్ట్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వంటి వాటిపై అసలు చూడరు. పాలు, పెరుగు వంటివి తీసుకోరు. వైట్ బ్రెడ్, వైట్ రైస్ చాలా తక్కువ తింటారు. చాలా మంది ఫిట్ గా ఉండేందుకు జిమ్లకు వెళ్తున్నారు. కానీ బ్లూ జోన్ ప్రజలు రోజువారీ పనులన్నీ వ్యాయామంగా తమ లైఫ్ లో భాగం చేసుకున్నారు. నడవడం, తోట పని, వంట చేయడంతో పాటు ఇతర రోజువారీ పనులను చేయడంతోనే వాళ్ళు ఫిట్ గా ఉంటున్నారని చెప్తున్నారు. కమ్యూనిటీ లివింగ్ తో ఒత్తిడి దూరమై ప్రశాంతమైన జీవితాన్ని ఆయా సిటీల్లోని ప్రజలు గడుపుతున్నారని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. బ్లూ జోన్ ప్రజలు ప్రకృతికి దగ్గరగా బతుకుతుంటారు. శారీరక వ్యాయామం దగ్గర నుంచి తినే తిండి దాకా అన్నింటినీ క్రమశిక్షణతో పాటిస్తారు. వాళ్ళ ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వంటివి ఎక్కువగా తీసుకుంటారు. ఏ కాలంలో దొరికే పండ్లు, కూరగాయలను ఆ కాలంలో తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకుంటారు. కడుపును పూర్తిగా నింపేయకుండా రెగ్యులర్ గ్యాప్స్ లో ఆ ఫుడ్ తీసుకుంటుంటారని అంటున్నారు. ఇక్కడ కూడా అలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ను అలవాటు చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.